నమస్తే, నా పేరు కోపల్లి ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. తెలంగాణ రాజకీయాల్లో ఈరోజు ఒక కీలకమైన పరిణామం చోటు చేసుకున్నది. అదేమిటంటే అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఒక తీర్పు చెప్పారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చేశారు. ఇదివరకే 8 మంది ఎమ్మెల్యేల విషయంలో అనర్హత వేటు అవసరం లేదు, వాళ్ళెవరూ పార్టీ ఫిరాయించలేదు అని తీర్పు చెప్పినటువంటి స్పీకరు కొద్ది రోజులు విచారణని రకరకాల కారణాలతో ఇటువైపు అటువైపు అంటే కాంగ్రెస్ వైపు బీఆర్ఎస్ వైపు వీళ్ళ ఎమ్మెల్యేలని ఆ ఎమ్మెల్యేలు ఇద్దరిని రకరకాలుగా విచారణల పేరుతో కాలయాపన చేసి చివరికి మిగిలినటువంటి దానం నాగేందర్, కడియం శ్రీహరి కూడా పార్టీ ఫిరాయించలేదు కాబట్టి వీరికి వ్యతిరేకంగా దాఖలైనటువంటి అనర్హత పిటిషన్లను కొట్టేస్తున్నాను అని ఒక తీర్పు చెప్పారు. సో తాజా తీర్పుతో ఏమైందంటే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఎవ్వరు కూడా కాంగ్రెస్లోకి ఫిరాయించలేదు అని స్పీకర్ క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చేశారు వాళ్ళకి. మరి ఈ సర్టిఫికేట్ ఆధారంగా రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది. మరి బీఆర్ఎస్ వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారు అన్నటువంటిది మనం చూడాలి. ఈ మొత్తం విషయంలో ఒకటి అర్థమవుతున్నది ఏంటంటే ఫిరాయింపులు మిథ్య, పార్టీలు మిథ్య, స్పీకర్ తీర్పు మాత్రమే వాస్తవం. ఎందుకంటే ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారము ఒక పార్టీ తరపున బీఫామ్ తీసుకుని పోటీ చేసి గెలిచినటువంటి అభ్యర్థి 5 ఏళ్ళు తాను ఏ పార్టీ తరపునైతే బీఫామ్ తీసుకుని గెలిచాడో అదే పార్టీలో కొనసాగాలి. ఇది ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం జరుగుతున్నది. అదే సందర్భంగా పార్టీ ఫిరాయింపులు అన్నది ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచిన అభ్యర్థి ఇంకొక పార్టీలోకి ఏ కారణం వల్లైనా సరే మారితే అతని పైన అనర్హత వేటు పడాలి అనేది ఫిరాయింపుల నిరోధక చట్టం చెబుతోంది. అయితే ఈ రెండిటికి ఇక్కడ విలువ లేకుండా పోయింది. ఎందుకు? టెక్నికల్ అంశాల ఆధారంగానే 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు క్లీన్ చిట్ తీసుకున్నారు వాళ్ళు. ఆ టెక్నికల్ అంశాలు ఏమిటి అనేది ఒకసారి చూద్దాం. దానం నాగేందర్, కడియం శ్రీహరి కూడా ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ఏం చెప్తున్నారు? ఒక 4-5 ప్రశ్నలు లేవదీశారు వాళ్ళు. అవే టెక్నికల్ అంశాలు. అదేమిటంటే బీఆర్ఎస్ నుంచి తాము కాంగ్రెస్లోకి ఫిరాయించిన మాట వాస్తవమే అయితే పార్టీ ఎమ్మెల్యేల జీతాల్లో నుంచి ప్రతి నెల 5,000 రూపాయల చొప్పున బీఆర్ఎస్ నాయకత్వము పార్టీ ఫండ్ కింద కోత కోస్తోందట. మరి ఈ 10 మంది ఎమ్మెల్యేల జీతాల్లో నుంచి కూడా ప్రతి నెల ఎందుకు కోత కోస్తోంది అని అడుగుతున్నారు వాళ్ళు. తమ జీతాల్లో నుంచి బీఆర్ఎస్ ఇప్పటికీ కూడా కోత కోస్తోంది కాబట్టి తాము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలమే అని వీళ్ళు వాదిస్తున్నారు. ఎందుకు వాదిస్తున్నారంటే పార్టీ నాయకత్వమే తాము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలమని చెబుతున్నప్పుడు ఇంకా తాము ఫిరాయింపులు చేసింది ఎక్కడ కాంగ్రెస్లోకి అన్నది వీళ్ళ పాయింట్. రెండోది, అసెంబ్లీలో అనేక చర్చలు జరిగినాయి, బిల్లులు పాస్ అయినాయి, ఆ సందర్భంగా ఓటింగ్ కూడా కొంత జరిగింది. ఎప్పుడు కూడా ఆ సందర్భంగా పార్టీ నాయకత్వము విప్పు ఎందుకు జారీ చేయలేదు అని అడుగుతున్నారు ఈ 10 మంది. ఇక మూడో పాయింట్కి వచ్చేటప్పటికి ఎమ్మెల్యేల హోదాల్లో కేపీ వివేకానంద గౌడ్, పాడి కౌశిక్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి లాంటి వాళ్ళు అనర్హత పిటిషన్లు వేశారే కానీ స్పీకర్ దగ్గర బీఆర్ఎస్ పార్టీ ఎందుకు దాఖలు చేయలేదు, బీఆర్ఎస్ పార్టీ అనర్హత వేటు విషయంలో ఎందుకు ఫిర్యాదు చేయలేదు అని అడుగుతున్నారు. పార్టీ అధికారికంగా అధ్యక్షుడు కేసీఆర్ సంతకంతో రాసినటువంటి అభ్యంతరాలు ఎందుకు వీళ్ళు వ్యక్తం చేయలేదని అడుగుతున్నారు వీళ్ళు. ఇక 4వ పాయింట్కి వచ్చేటప్పటికి ప్రతి అసెంబ్లీ సమావేశం అయిపోయిన తర్వాత అధికారికంగా స్పీకరు ఏ పార్టీ తరఫున ఎంతమంది ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యారు అనేటువంటి విషయాన్ని ప్రకటిస్తారు. ఆ సందర్భంగా ముందు పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యేల జాబితా తీసుకుంటారు, ఆ తర్వాత అధికారికంగా ప్రకటిస్తారు. ఆ జాబితా స్పీకర్ తీసుకున్నప్పుడు బీఆర్ఎస్ ప్రతిసారి కూడా 37-38 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీ తరపున హాజరయ్యారనే చెబుతున్నదట. ఒకవైపు స్పీకర్కి ఇచ్చినటువంటి లేఖల్లో తాము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలమేనని చెబుతూ ఇంకొక వైపు తాము పార్టీ ఫిరాయించామని చెప్పటం ఎంతవరకు సబబు, ఇది టెక్నికల్గా ఏ విధంగా కరెక్ట్ అని కడియం శ్రీహరి, దానం నాగేందర్ వాదిస్తున్నారు ఈరోజు. వీళ్ళ కోణంలో చూస్తే టెక్నికల్గా అది కరెక్టే. అది
ఎందుకు? అధికారికంగా కేసీఆర్ ఇప్పటి వరకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఈ 10 మంది మీద అనర్హత వేటు వేయాలని అడగలేదు, స్పీకర్కి లెటర్ ఇవ్వలేదు, కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేయలేదు. 10 మంది ఎమ్మెల్యేల జీతాల్లో నుంచి తాము కోత కోస్తున్నాము ప్రతి నెల 5,000 రూపాయలు అని ఇప్పటివరకు అధికారికంగా చెప్పలేదు. వాళ్ళు అధికారికంగా చెప్పలేదు అంటే వాళ్ళు ప్రతి నెల జీతాల్లో నుంచి మినహాయిస్తున్నట్లే లెక్క. ఒకవైపు జీతాల్లో నుంచి మినహాయించుకుంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అని చెప్పి, ఇంకోవైపు వారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాదు అని వాళ్ళు ఎలా అభ్యంతరాలు వ్యక్తం చేస్తారు? రెండోది, విప్ జారీ చేసినప్పుడు ఎమ్మెల్యేలు ఓటు వేస్తారా వెయ్యరా పార్టీ అనుగుణంగా అన్నది ఒక తేట తెల్లమైపోతున్నప్పుడు. అయితే అసలు వీళ్ళు ఎప్పుడూ విప్ జారీ చేయలేదు. అంటే ఎమ్మెల్యేలు వాళ్ళ ఇష్టపూర్వకంగా వాళ్ళ మనస్సాక్షి అనుకోవచ్చు, లేదా ఏదైనా కారణం అనుకోవచ్చు, వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు ఓట్లేసే అవకాశం వాళ్ళకి కల్పించింది. విప్ జారీ చేయలేదు కాబట్టి తమ ఇష్ట ప్రకారం మేము ఓట్లు వేసుకున్నాము, మేము మాట్లాడుకున్నాము అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఇక చివరికి వచ్చేటప్పటికి అధికారికంగా స్పీకర్కి ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయలేదు కేసీఆర్ లెటర్ ఇచ్చి పార్టీ ఫిరాయింపులు అన్నటువంటిది ఇక్కడ చాలా కీలకమైనది. ఈ హోల్ మొత్తం మీద గమనిస్తే అర్థమవుతున్నది ఏంటంటే బీఆర్ఎస్ అధికారికంగా అంటే లోపాయికారిగా ఈ ఫిరాయింపులు లేదంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో ఏమన్నా ఒప్పందం కుదుర్చుకున్నదా అన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకు? అధికారికంగా మరి వాళ్ళకి ఫిరాయింపుల కింద అనర్హత వేటు వేయాలని ఎందుకు చెప్పలేదు, కేసీఆర్ ఎందుకు సంతకం పెట్టి లెటర్ ఇవ్వలేదు, ఇట్లాంటి ప్రశ్నలు అన్నీ వస్తాయి. ఇంతకుముందు మనం 2 సార్లు చెప్పుకున్నాం. ఇట్లాంటి ప్రశ్నలకు బీఆర్ఎస్ వైపు నుంచి ఎక్కడ సమాధానం ఉండటం లేదు. మరి ఏ హోదాల్లో మరి ఎందుకని ఇంత ఒత్తిడి పెట్టి నానా రచ్చ చేసి గోల్ చేస్తోంది, ఫిరాయింపుల మీద వేటు వేయిస్తాము, ఎందాకైనా పోరాడతాము, 10 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి, 10 నియోజకవర్గాలను బీఆర్ఎస్ స్వీప్ చేస్తుంది అని కేటీఆర్, హరీష్ రావు ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నారో అర్థం కావట్లేదు ఎవరికి. చేయాల్సిన పద్ధతిలో, వేటు వేయించాల్సిన పద్ధతిలో ముందుకు ప్రొసీడ్ అవ్వకుండా దానికి విరుద్ధమైన పద్ధతిలో వెళ్తూ ఖచ్చితంగా వాళ్ళ మీద అనర్హత వేటు పడాల్సిందే, పడుతుంది, ఉప ఎన్నికలు వస్తాయి అనే మాటలు మీడియా ముందు మాత్రమే చెప్తున్నారు. వాళ్ళు చేయాల్సిన పని అయితే చేయలేదు. వాళ్ళు దీన్ని వీళ్ళు ఎత్తి చూపిస్తున్నారు ఈ 10 మంది. ఇక నైతికత అన్నది వ్యక్తికి మారిపోతుంది. అదే విషయాన్ని దానం నాగేందర్, కడియం శ్రీహరి ఎత్తి చూపిస్తున్నారు. బీఆర్ఎస్ 9.5 ఏళ్ల హయాంలో దాదాపు 23 మంది ఎమ్మెల్యేలను, 18 మంది ఎమ్మెల్సీలను, 4 ఎంపీలను టీడీపీ కాంగ్రెస్ వైపు నుంచి ఎలా లాక్కున్నారు? ఆ రోజు వాళ్ళకి లేని నైతికత ఈరోజు మమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తున్నారు అని వీళ్ళు సూటిగా ప్రశ్నిస్తున్నారు కేసీఆర్ను. దానికి కేసీఆర్ నుంచి సమాధానం రావటం లేదు ఇప్పటివరకు కూడా. కాంగ్రెస్ టీడీపీల నుంచి ఎమ్మెల్యేలను లాక్కుని వాళ్ళకి మంత్రి పదవులు కట్టబెట్టేటప్పుడు వాళ్ళతో ఎమ్మెల్యేలుగా ఎందుకు రాజీనామా చేయించి ఉప ఎన్నికలు తెప్పించి మళ్ళీ గెలిపించి ఎందుకు పార్టీలోకి తీసుకోలేదని అడుగుతున్నాడు దానం నాగేందర్. ఇప్పుడు దానికి వీళ్ళ వైపు నుంచి ఎటువంటి సమాధానము లేదు. విడతల వారీగా టీడీపీ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలను తీసుకున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. ఇది వాస్తవం, అందరికీ తెలిసిన విషయమే ఇది. ఆ రోజు వాళ్ళు నైతికత గురించి ఆలోచించకుండా ఈరోజు నైతికత అన్నటువంటిది మాకెట్లా వర్తింపజేస్తారు అని దానం నాగేందర్ అడుగుతున్న ప్రశ్నకు బీఆర్ఎస్ క్యాంపు నుంచి ఎలాంటి సమాధానము రావట్లేదు. అందుకని పార్టీల మధ్య, ఫిరాయింపుల మధ్య స్పీకరు తీర్పు మాత్రమే వాస్తవం అని చెబుతున్నది. మరి తాజా తీర్పు విషయంలో బీఆర్ఎస్ వాళ్ళు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు, రేపు కోర్టు ఏం చెబుతుంది, భవిష్యత్తులో మళ్ళీ వీళ్ళు చేస్తామంటున్న న్యాయ పోరాటం ఏ విధంగా ఉంటుందో చూడాలి. థ్యాంక్ యూ.